ఫ్యూయల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం అబ్రామంగా పెంచేసింది. ఈ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజాధికారిని లూటు చేయడానికి ఒకటిగానే కాదు. మరోవైపు ట్రంప్ కారకుడు ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ దేశాలపైన దాడులు చేస్తున్నాడో ఆ దాడుల వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. భారతదేశానికి ఇరాన్, రష్యా ఇవన్నీ తక్కువ రేటుకి ఆయిల్ ఇస్తామన్నా కూడా దీన్ని తీసుకురాకపోతారు ఆ ట్రంప్ బెదిరింపుల కోసం. కేవలం ట్రంప్ బెదిరింపుల కోసం కోట్లాది మంది ప్రజానీకాన్ని అన్యాయం చేస్తారా? ధరలు పెంచేస్తారా? ఇప్పుడు మీరు పెంచిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఒరిజినల్ రేటు కన్నా ట్యాక్సెస్ పెంచుతున్నారు. దాంతో తగుదనమని చెప్పి రాష్ట్రాలు కూడా వాళ్ళ లోకల్ ట్యాక్సెస్ పెంచేసుకుంటున్నారు. ఫలితంగా ప్రజానీకానికి ఇబ్బంది పడతా ఉన్నారు. డైనమిక్ ఛార్జ్ చెప్తా ఉన్నారు. ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, ట్రైన్ ఛార్జెస్ కూడా. ఉదాహరణకి హైదరాబాద్ తిరుపతికి 7,000 నుంచి 8,000 దాకా ఉంటాయి ట్రైన్ టికెట్స్. నేను విన్నాం ఎప్పుడన్నా. అదేవిధంగా డైనమిక్ ఛార్జెస్ అంటున్నారు వాళ్ళు కూడా. రైళ్లలో డైనమిక్ ఛార్జెస్, విమానాలు డైనమిక్ ఛార్జెస్, ధరలు పెరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పెంచుతూ ఉంటుంది. ఇది ఎవరితో దోపిడీ చేస్తున్నారు? తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తక్షణం ఉపసంహరించమని కోరుతున్నాం. ఉపసంహరించకపోతే ప్రత్యక్ష ఆందోళన దిగుతాం.